ఈరోజు మేము ఒక గొప్ప సాక్ష్యం మీతో పంచుకోవాలనుకుంటున్నాం. కొన్ని ఇయర్స్గా ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తున్నాం. అందుబాటులో ఉన్న ప్రతి ఆప్షన్ మేము ట్రై చేసాం, కానీ ఫలితం లేకపోయింది. తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రెగ్నెంట్ అవ్వడం చాలా కష్టమని డాక్టర్స్ చెప్పారు. కానీ మేము గాడ్ మీద నమ్మకంతో ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాం. గాడ్స్ టైమింగ్ వాజ్ పర్ఫెక్ట్. ప్రెగ్నెన్సీ ఒక ముందే గాడ్ మాకు ఒక న్యూ హౌస్తో బ్లెస్ చేశారు. తర్వాత 2 monthsకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా గాడ్ మాకు తోడుగా ఉన్నారు. కానీ మా విశ్వాసానికి అక్కడ పరీక్ష జరుగుతూనే ఉంది. నా 5th month స్కాన్లో నాకు తెలిసింది బేబీ హార్ట్లో బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో అవుతుంది అని. అందుకని వెంటనే చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తే అక్కడ వాళ్ళు కూడా అదే కన్ఫర్మ్ చేశారు. మేము అప్పుడు భయపడకుండా మన దేవుడు పరమ వైద్యుడు, ఆయన మీద నమ్మకం ఉంచాలని పూర్తి విశ్వాసంతో ఆయనకి ప్రార్థన చేస్తూ ఉండగా మాకు ఇంకా నెక్స్ట్ 2 appointmentsకి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్ కొంచెం బ్యాక్ ఫ్లో అనేది కొంచెం తగ్గింది అని చెప్పారు. 3rd appointmentకి వెళ్ళినప్పటికీ పూర్తిగా తగ్గిపోయింది. బేబీ హార్ట్ కండిషన్ అంతా కూడా నార్మల్గా ఉంది అని చెప్పారనమాట. సో 8th month స్కాన్లో వెళ్ళినప్పుడు ఉమ్మనీరు బాగా తగ్గుతూ ఉంది. సో వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పారు. అలా వాటర్ ఎక్కువ తీసుకుంటా ఉన్నాను. 9th month ఫస్ట్ వీక్లో స్కాన్కి వెళ్ళినప్పుడు పూర్తిగా ఉమ్మనీరు అనేది చాలా వరకు తగ్గిపోయింది. సో ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, వెంటనే డెలివరీ ప్లాన్ చేయాలి అని చెప్పారు. సో స్కాన్కి వెళ్ళిన ఒక కొన్ని అవర్స్లోనే సెక్షన్ చేశారు. నాకు హెల్తీ బేబీ బాయ్ పుట్టాడనమాట. నేను సరిగ్గా టైంకి వెళ్ళడం బట్టి, స్కాన్ చేయం బట్టి ఆ యొక్క ప్రాబ్లం ఏంటనేది మాకు తెలిసింది. లేకపోతే బిడ్డకి చాలా ప్రమాదం జరిగేది. దేవుని కృప వల్ల సరైన టైంకి వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు మా పట్ల ఎంతో కృప చూపినందుకు ఈ బాబుకి మేము ఇవాన్ అని పేరు పెట్టాము. దాని అర్థం దేవుడు కృపగలవాడు అని మీనింగ్ వస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ టు పాస్టర్ ఎర్నెస్ట్ గారు అండ్ చర్చ్ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. We love you all. We wish you a very blessed and happy new year.